ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ విశ్లేషణలో మనం అత్యంత క్లిష్టమైన, అదే సమయంలో మన ఉనికికి సంబంధించిన ఒక ప్రాథమిక సత్యాన్ని చర్చిస్తున్నాం. అవును, అదే పుట్టుక మరియు దాని వెనక దాగి ఉన్న దుఃఖం యొక్క నిర్మాణం. ఖచ్చితంగా. ఈరోజు మన అన్వేషణకు ఆధారంగా రెండు ముఖ్యమైన మూలాలను తీసుకుంటున్నాం. మొదటిది ది హార్వెస్ట్ ఆఫ్ బికమింగ్, బర్త్ అండ్ ద మెకానిక్స్ ఆఫ్ సఫరింగ్ అనే ఆంగ్ల గ్రంథం. రెండవది అత్యంత ప్రాచీనమైన సుత్తనిపాత గ్రంథంలోని లోతైన పద్యాలు. ఈనాటి మన ప్రధాన లక్ష్యమేమిటంటే, పుట్టుక లేదా కొత్త ప్రాణం అనగానే మనకు కలిగే ఆ కల్పనిక ఆలోచనలను పక్కన పెట్టడం, ఉనికి లేదా సంసారం యొక్క వాస్తవిక నిర్మాణాన్ని బుద్ధుని బోధనల ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవడం. ఈ లక్ష్యం ప్రస్తుత విశ్లేషణకు చాలా కీలకమైనది. ఎందుకంటే సాధారణంగా లోకంలో పుట్టుక అనగానే ఒక ఆశావాదం, ఒక కొత్త ప్రారంభం లేదా ఒక వేడుక అనే భావన కలుగుతుంది. ఇదొక సహజమైన మానవ నైజం. నిజమే. కాని ప్రాచీన గ్రంథాల దోధనలు ఈ విషయాన్ని వేరొక కోణంలో విశ్లేషిస్తాయి. అత్యంత పచ్చిగా, వాస్తవిక దృక్పథంతో చూపిస్తాయి. భావోద్వేగాల పొరలను తొలగించి చూసినప్పుడు జీవితమనే చక్రం అసలు ఎలా నిర్మితమై ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఆ నిర్మాణంలో దుఃఖం యొక్క పాత్ర ఏమిటి అనే విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈనాటి మన విశ్లేషణ ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుందని మనం ఆశించవచ్చు. ఖచ్చితంగా. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందుగా ఈ గ్రంథంలో ప్రస్తావించిన ఒక అత్యంత బలమైన దృశ్యాన్ని మన మనసులో ముద్రించుకోవాలి. ఆ దృశ్యం వినడానికి కొంత తీవ్రంగా అనిపించినా అది అందించే సందేశం చాలా స్పష్టమైనది. అవును, ఆ దృశ్యమేమిటంటే ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తున్న సమయం. ఆ సమయంలో ఆమె తీవ్రమైన బాధతో నోరు తెరిచి అరుస్తున్నట్లుగా, ప్రాణాపాయ స్థితిలో గిలగిలలాడుతున్నట్లుగా గ్రంథంలో వర్ణించారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక భయంకరమైన వాస్తవం ఉంది. ఇది కేవలం ఆస్పత్రి గదిలో జరిగే ఒక జీవశాస్త్రపరమైన సంఘటన కాదు. కాదు, ఇది జీవితం యొక్క అత్యంత కఠినమైన వాస్తవానికి, అంటే జీవి ఉనికిలోకి రావడానికి పడే తొలి వేదనకు ఒక సజీవ ప్రతీక. ఆ వర్ణనలోని తీవ్రత ఉద్దేశపూర్వకమైనదే. ఆ దృశ్యం వెనక ఉన్న లోతైన అర్థాన్ని విశ్లేషిస్తే అది దుఃఖం యొక్క పంట, లేదా ఒక రకంగా చెప్పాలంటే బాధల సాగుకు ఒక శక్తివంతమైన ప్రతీక అని స్పష్టమవుతుంది. బాధల సాగు అంటే మనం విత్తనం నాటిన తర్వాత పంట చేతికొస్తుందని ఆశిస్తాం గదా. ఇక్కడ ఉనికి అనే విత్తనం నుండి దుఃఖం అనే పంటే వస్తుందని ఈ దృశ్యం చెబుతోంది. సరిగ్గా చెప్పారు. సుత్తనిపాత గ్రంథంలోని 3వ అధ్యాయం 12వ విభాగం ప్రకారం ఈ దృశ్యం సంసారం యొక్క నిజమైన నిర్మాణాన్ని కళ్ళక్కడుతుంది. ఒక కొత్త ప్రాణం భూమిమీదకు వస్తుందనే ఆకర్షణీయమైన భ్రమను ఈ వర్ణన పూర్తిగా పటాపంచలు చేస్తుంది కదూ. అవును, ఉనికి ఏర్పడటం మరియు దుఃఖం అనుభవించడం మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని ఎలాంటి పూతలు లేకుండా బహిర్గతం చేస్తుంది. సుత్తనిపాతలోని 747వ పద్యం సారాంశాన్ని ఒకసారి గమనిస్తే ఇదే విషయం మరింత లోతుగా అర్థమవుతుంది. ఆ పద్యం ప్రకారం పట్టుకోవడం మీద ఆధారపడి ఉనికి ఏర్పడుతుంది. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం ఖాయం. ఇదే దుఃఖానికి మూలం. ఈ మాటలు చాలా సూటిగా మన అహంకారాన్ని ప్రశ్నిస్తాయి. ఇక్కడ దుఃఖమనేది ఎవరికో యాదృచ్ఛికంగా జరిగే సంఘటన కాదు. అది ఒక యంత్రాంగంలాగా, ఒక ఖచ్చితమైన నియమంలాగా పనిచేస్తోందని మనకు అవగతమవుతోంది. దానికి దయ, జాలి ఉండవు. అది కేవలం తన పని తాను చేసుకోపోతుంది. ఈ యంత్రాంగమనేది ప్రకృతిలో ఎంత క్రమబద్ధంగా పనిచేస్తుందో ప్రాచీన గ్రంథాలు చాలా అద్భుతంగా వివరిస్తాయి. ఈ సంక్లిష్టమైన ప్రక్రియను మనం స్పష్టమైన దశలుగా విడగొట్టి అర్థం చేసుకోవచ్చు కదా. అవును, 3 స్పష్టమైన దశలుగా విడగొట్టవచ్చు. ఇందులో మొదటి దశ పట్టుకోవడం అనే ఇంధనం. దీనినే ప్రాచీన భాషలో ఉపాధాన అని పిలుస్తారు. ఉపాధాన అంటే గట్టిగా పట్టుకోవడం. అవును, బుద్ధుని బోధనల నుండి తీసుకున్న ఒక చక్కటి ప్రకృతి సహజమైన ఉదాహరణ ద్వారా దీనిని విశ్లేషించవచ్చు. అడవిలో ఎండిన చెక్క ఉన్నట్ట కాలం మంట మండుతూనే ఉంటుంది. ఖచ్చితంగా. మంట ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు విస్తరించాలంటే దానికి ఇంధనం కావాలి. ఈ ఉనికికి, ఈ సంసార చక్రానికి ఇంధనం మరేదో కాదు, మనం విషయాలను గట్టిగా పట్టుకునే తత్వమే. ఈ ఎండుచెక్క మరియు మంట పోలిక ఎంత లోతైనదో కదా. అంటే మనం ఎప్పటికప్పుడు కొత్త కోరికలను పోగుచేస్తూ ఆ మంటను ఆరనివ్వకుండా మనమే చేస్తున్నామన్నమాట. అదే ఇక్కడ అసలైన సమస్య. మనం రోజూవారి జీవితంలో ఈ ఎండుచెక్కను ఎలా సమకూర్చుకుంటున్నామని ఆలోచించండి. మనస్సు నిరంతరం కోరికలను, ఇష్టాయిష్టాలను, పాత అభిప్రాయాలను,
అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పటికీ ఉండిపోయే శాశ్వతమైన నేను అనే ఒక అవాస్తవిక భావనను గట్టిగా పట్టుకుంటుంది. ఆ పట్టుకున్నంతకాలం ఈ ఉనికి లేదా భవం అనే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇంధనం ఉన్నంతవరకు మంట ఆరినట్లుగానే ఈ మానసికమైన పట్టుకోవడం ఉన్నంత కాలం జన్మల పరంపర దుఃఖపు వలయం ఆగదు. ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే మంటకు స్వంతంగా నిలబడే శక్తి లేదు కదా, అది ఇంధనం మీద మాత్రమే ఆధారపడుతుంది. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే మనం యంత్రాంగంలోని రెండవ దశను కూడా విశ్లేషించాలి. అదే ఉనికి అనే ఉచ్చు. దీనినే భూతో అంటారు. భూతో అంటే ఉనికిలోకి రావడం. అవును, ఒకసారి మనం ఎండు చెక్కలు పేర్చి నిప్పు రగిలించిన తర్వాత, అంటే ఉనికి లేదా భవం ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలించిన తర్వాత, ఆ ప్రవాహంలో జీవి పూర్తిగా చిక్కుకుపోతుంది. పట్టుకోవడం అనే దశ నుండి ఉనికిలోకి రావడం అనే దశకు చేరిన తర్వాత కొండపై నుండి జాలువారే నదిలాగా ఆ ప్రవాహాన్ని వెనక్కి మళ్లించే అవకాశం ఉండదు. ఇక్కడే ఈ బోధనలలో ఒక విషయం చాలా ఆశ్చర్యాన్ని, కొంత భయాన్ని కూడా కలిగిస్తోంది. అవును, సాధారణంగా మనం దుఃఖాన్ని జీవితంలో ఎదురయ్యే ఒక అవకాశంగా మాత్రమే భావిస్తాం. అంటే మనకు వాన పడచ్చు లేదా పడకపోవచ్చు అన్నట్లుగా, కష్టాలు రావచ్చు లేదా రాకపోవచ్చు అని గుడ్డిగా ఆశిస్తాం. కాని ఈ గ్రంథాల ప్రకారం ఒకసారి ఉనికి ఏర్పడిన తర్వాత దుఃఖం అనేది కేవలం ఒక అవకాశం కాదు, అదొక గణితశాస్త్రపరమైన ఖచ్చితత్వం. తర్వాత దుఃఖం రావడం 100% అంతే ఖాయం. పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఫలితం రావడమనేది ఎవ్వరూ మార్చలేని నియమం. దీన్ని అంగీకరించడం మానవ నైజానికి ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి నియమాలను అంగీకరించక తప్పని పరిస్థితి ఇది. మనం కళ్ళు మూసుకున్నా తెరిచినా ఈ ఖచ్చితత్వం అలాగే ఉంటుంది. విత్తనం భూమిలో పడి మొలకెత్తిన తర్వాత అది ఒక చెట్టుగా మారడమనే క్రమాన్ని ఎలా ఆపలేమో, ఉనికిలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఇక ఈ యంత్రాంగంలో 3వ దశ విషయానికి వస్తే, అది మరణం యొక్క అనివార్యత. పుట్టినవారికి మరణం తథ్యం అనే పచ్చి వాస్తవాన్ని ఈ గ్రంథాలు చాలా నిక్కచ్చిగా తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఒక వినూత్నమయ కోణాన్ని మనం గమనించాలి. పుట్టుక అనేది ఒక ప్రాథమిక వ్యాధిలాంటిదిగా వర్ణించబడింది. వ్యాధిలాగానా? సాధారణంగా మనం చావును ఒక వ్యాధిగా చూస్తాం కాని, ఇక్కడ పుట్టుకనే అసలైన రోగంగా చెప్పారు. ఇది నిజంగా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలకిందులు చేస్తోంది. ఒక తీవ్రమైన వ్యాధికి ఖచ్చితమైన దుష్ప్రభావాలున్నట్లుగా ఈ పుట్టుగానే వ్యాధికి కూడా 100% ఖచ్చితమైన దుష్ప్రభావాలు ఉంటాయి. అవే వృద్ధాప్యం, రోగం మరియు మరణం. వీటినే ప్రాచీన పరిభాషలో జరామరణ అని అంటారు కదా. అవును, పుట్టుక జరిగితే ఈ 3 పరిణామాలు విధిగా జరిగి తీరుతాయి. దీనినుంచి ప్రపంచంలో ఎంతటి బలవంతుడైనా, ఎంతటి జ్ఞాని అయినా శారీరకంగా తప్పించుకోలేరు. ఈ 3 ఒకే నాణానికి ఉన్న వేరే ముఖాలలాంటివి. ఈ 3 దశలను, అంటే పట్టుకోవటం, ఉనికి ఏర్పడటం మరియు మరణించటం అనే ఈ క్రమాన్ని ఒక గొలుసుకట్టు చర్యలా చూసినప్పుడు బాధకు అసలు మూలమెక్కడుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో ద్వైతానుపස්සన సుప్తా గురించి ప్రస్తావించడం ఎంతో అవసరమనిపిస్తోంది. ఈ గ్రంథంలో ప్రతి దుఃఖం ఎలా విశ్లేషించబడిందో గమనిస్తే మన దైనందిన జీవితంలోని సమస్యల మూలాలు కూడా దొరుకుతాయి. ఖచ్చితంగా శారీరక బాధ నుండి మానసిక ఆవేదన వరకు ప్రతి చిన్న పెద్ద దుఃఖం వెనుక ఉన్న ఏకైక కారణాన్ని ఈ సుత్త చాలా నిర్దాక్షిణీయంగా విడమర్చి చెప్తోంది. ఈ ద్వైతానుపස්සన సుత్త చెప్పే ఆ మూల కారణమేమిటి? భౌతికమైన పుట్టుకకే కాదు, మన ప్రతిరోజూ జీవితంలో మనం ఎదుర్కొనే మానసిక ఆవేదనలకు, కన్నీళ్లకు కూడా ఇదే యంత్రాంగం పనిచేస్తుందా? అవును, పనిచేస్తుంది. ఈ విశాలమైన సత్యాన్ని ఆ గ్రంథం ఎలా కుదించి చెప్పిందంటే, ఈ దుఃఖాలన్నీ మనం మనవి అని అత్యంత భ్రమపడే ఉపాధుల వలనే వస్తాయి. ఉపాధులు అంటే మన ఆర్జనలు, మన సంపాదనలు, లేదా మనం కల్పించుకున్న బంధాలు. అవును, ఒక వస్తువునుగాని, ఒక సంబంధాన్నిగాని, ఒక హోదానుగాని, లేదా చివరకు మన శరీరంలోని ఒక భాగాన్నిగాని ఇది నాది అని అహంకారంతో గట్టిగా పట్టుకున్నప్పుడు, పట్టుకోవడమే భవిష్యత్తులో వచ్చే శారీరక, మానసిక ఆవేదనలకు బీజం వేస్తుంది. ఏ చెట్టు విత్తనాన్ని నాటితే ఆ చెట్టే మొలిచినట్లు ఉపాధి అనే విత్తనం దుఃఖమనే చెట్టుకే ప్రాణం పోస్తుంది. ఇదంతా వింటుంటే ఒకవైపు ఆశ్చర్యంగానూ, మరోవైపు ఆలోచింపజేసేదిగానూ ఉంది. అంటే మనం దేనినైతే మన సుఖం కోసం, భద్రత కోసం, ఆనందం కోసం చాలా కష్టపడి ఆర్జించామని అనుకుంటామో, అంతిమంగా అవే మన దుఃఖానికి ఇంధనంగా మారుతున్నాయి. మనల్ని మనం రక్షించుకుంటున్నాము అనుకుంటూనే ఒక కనబడని ఉచ్చులోకి జారిపోతున్నాము.
ఇప్పుడు మళ్ళీ మనం మొదట్లో ప్రస్తావించిన ఆ దృశ్యానికి అంటే బిడ్డకు జన్మనిస్తూ అరుస్తున్న స్త్రీ దృశ్యానికి తిరిగి వెళ్తే దాన్ని కేవలం ఒక భయానకమైన వర్ణనగా వదిలేయకుండా ఒక అత్యున్నతమైన ధ్యాన సాధనగా బుద్ధుని బోధనలు ఎలా మలచాయో అర్థం చేసుకోవాలి. ప్రాచీన గ్రంథాల గొప్పదనమదే. ఆ దృశ్యం ఒక అద్భుతమైన అంతర్గత ధ్యాన సాధనగా పనిచేస్తుంది. ఆ బాధను చూసి భయపడటం కాకుండా దాన్ని ఒక మేల్కొల్పులాగా ఎలా వాడుకోవచ్చు? ఆ దృశ్యంలోని బాధను, నిస్సహాయతను లోతుగా పరిశీలించినప్పుడు మనలో అకారణంగా ఉన్న భ్రమలన్నీ తొలగిపోయి ఒక విధమైన కఠినమైన మేల్కొల్పు జరుగుతుంది. ఈ సాధన ద్వారా ఉత్పన్నమయ్యే ఆ ప్రత్యేకమైన అత్యంత శక్తివంతమైన భావననే సంవేగ అని పిలుస్తారు కదా? అవును, సంవేగ అంటే ఏదో బాధపడి వదిలేయడం కాదు. షరతులతో కూడిన ఈ ఉనికి ఎంత అసురక్షితమైనదో, ఇది ఏ క్షణమైనా కుప్పకూలిపోయే పేకమెడలాంటిదో పూర్తిగా అర్థమైనప్పుడు మనలో రగులుకునే ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక ఆవశ్యకత ఇది. కాలిపోతున్న ఇల్లు నుండి బయటపడాలి అనే తపనలాంటిది. సంవేగ అనే ఈ భావన చాలా లోతైంది. ఆధ్యాత్మిక ఆవశ్యకత అంటే ఏదో వయస్సు మీద పడ్డాక, తీరిక దొరికినప్పుడు సత్యాన్ని తెలుసుకుందాం అనే నిర్లిప్తత కాదు. ఈ క్షణమే సత్యం తెలుసుకోవాలి, ఈ ఉచ్చు నుండి ఎలాగైనా బయటపడాలి అనే ఒక రకమైన తీవ్రమైన తపన ఇది. ఆకలితో ఉన్నవాడికి అన్నం వెతుక్కోవాలనే ఆవశ్యకత ఎలా ఉంటుందో, ఈ సంసార చక్రం యొక్క స్వభావం తెలిసిన వారికి సత్యాన్ని చేరాలనే ఆవశ్యకత అలా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో సత్యం కోసం అన్వేషించే ఒక భిక్షువు ఈ వాస్తవాలను ఎలా స్వీకరిస్తాడో తెలుసుకోవడం చాలా ముఖ్యమనిపిస్తోంది. ఒక భిక్షువు యొక్క దృక్పథం ఇక్కడే సాధారణ మనుషుల కంటే భిన్నంగా ఉంటుంది. ఒక భిక్షువు ఈ సంసారం యొక్క నిర్మాణాన్ని, అందులోని గణితశాస్త్రపరమైన ఖచ్చితత్వాన్ని చూసినప్పుడు లౌకిక ఆకర్షణల పట్ల ఏమాత్రం ఆసక్తిని చూపించడు. ఉపాధాన భవం, జర, మరణ అనే ఈ గొలుసుకట్టు చర్యను, ఈ అంతులేని ప్రవాహాన్ని ఛేదించడానికి సంవేగ అనే భావన ఆ భిక్షువుకొక పదునైన ఆయుధంగా మారుతుంది. ఎండుచెక్కను వేయడం ఆపితేనే మంట ఆరుతుంది అనే పరమసత్యాన్ని భిక్షువు తన ప్రతి శ్వాసలోనూ పాటిస్తాడు. ఏ విషయాన్ని నాది అని పట్టుకోకుండా ఉండటం ద్వారా భవిష్యత్తు ఉనికికి అవసరమైన ఇంధనాన్ని నిలిపివేస్తాడు. అంటే ఆ భిక్షువు దృష్టిలో జీవితమనేది సుఖాలను అందించే పూలపాన్పు కాదు, అది పట్టుకోవడమనే ఇంధనంతో నిరంతరం మండుతున్న ఒక అగ్నిగుండం. ఈనాటి లోతైన విశ్లేషణలో ఇప్పటివరకు మనం చర్చించిన ఈ విశేషాలను ఒక్కసారి గమనిస్తే మనం ఎన్నో వాస్తవాలను వెలుగులోకి తెచ్చాం. దుఃఖమనేది కేవలం మన అదృష్టమో దురదృష్టమో కాదు, అది ఉనికికి సంబంధించిన ఒక సహజమైన నిర్మాణం అని అర్థమైంది. ఎండు చెక్కను పట్టుకున్న మంటలాగే మన ఉపాదానమే, మన అంతులేని కోరికలే మన భవానికి, మన పునరావృత్తమయ్యే బాధలకు కారణమవుతున్నాయి. ఈ మొత్తం విశ్లేషణ ద్వారా మనందరికీ కలగాల్సిన ఒక స్పష్టత ఉంది. పుట్టుక, దాని వెంట వచ్చే వృద్ధాప్యం, రోగం, మరణం ఇవన్నీ విడివిడి సంఘటనలు కావు. అవన్నీ ఒకే దారంతో అల్లబడిన బలమైన నిర్మాణాలు. ఒక పండు పక్వానికి వచ్చి రాలిపోవడం ఎంత సహజమో, పుట్టిన ప్రాణి గిట్టడం కూడా అంతే సహజం. ఎక్కడైతే మనసు పట్టుకోవడం ఆగిపోతుందో, ఎక్కడైతే అహంకారం సమసిపోతుందో, అక్కడ ఇంధనం లేని మంటలాగా ఈ దుఃఖపు చక్రం కూడా క్రమంగా ఆగిపోతుందని ప్రాచీన గ్రంథాల బోధనలు మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. ఈ అద్భుతమైన లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవారిని మరింతగా అంతర్మథనం వైపు అడుగులు వేయించే ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించాలి. తప్పకుండా. మూలగ్రంథంలో ఉనికికి సంబంధించి 2 రకాల భవాల గురించి చర్చించారు కదా, అవి కర్మభవం మరియు పునర్జన్మ భవం. అవును. ఈ రెండూ ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో, వీటి మధ్య ఉన్న ఆ సున్నితమైన సంబంధం గురించి కొంచెం వివరిస్తారా? ఈ 2 భావనలు సంసార చక్రాన్ని మరింత తేటతెల్లం చేస్తాయి. కర్మభవం అంటే మనం ప్రతి క్షణం చేసే చర్యలు, ఆలోచనలు మరియు నిర్ణయాల ద్వారా ఏర్పడే ఉనికి. అంటే ఇది నిరంతరం మనం శ్వాస తీసుకున్నంత సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా. మనం ఏ చెక్కను మంటలో వేస్తున్నాము అనేది కర్మభవం. ఇక రెండవది పునర్జన్మభవం లేదా ఉపపత్తిభవం. ఉపపత్తిభవం ఇది కర్మభవం యొక్క ఫలితంగా భవిష్యత్తులో ఏర్పడే కొత్త ఉనికి లేదా జన్మ. మంట ఎంత ఎత్తుకు ఎగిసిపడుతుంది అనేది ఉపపత్తిభవం. మనం ప్రస్తుతం చేసే కర్మలే, మనం ప్రస్తుతం చూపే ఆసక్తులే భవిష్యత్తులోని పునర్జన్మభవానికి దారితీస్తాయన్నమాట. విత్తనం ఎలా ఉంటే చెట్టు అలా వస్తుంది. అవును.
సరిగ్గా అంతే. దీన్ని బట్టి చూస్తే ఒక బలమైన, బహుశా మనల్ని రోజూ నిద్రలేపే ప్రశ్న మనందరి ముందు నిలబడుతుంది. మన ప్రస్తుత చర్యలు, కర్మలు ఒక మంటకు ఎండు చెక్కలాంటివైతే మన దైనందిన నిర్ణయాలతో, కోరికలతో, చిన్న చిన్న కోపతాపాలతో మనం ప్రస్తుతం ఎలాంటి భవానికి ఇంధనం పోస్తున్నామో? ఇది మనం ప్రతి క్షణం అడగాల్సిన ప్రశ్న. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రు తిరిగి కళ్ళు మూసే వరకు మనం దేనిని నాది అని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామో, ఆ పట్టుకోవడమే, ఆ అతుక్కుపోవడమే రేపటి మన దుఃఖానికి అపారమైన పంటగా మారుతుందా? నిజమే. ఈ ప్రశ్నలతో సత్యం వైపు మరింతగా అన్వేషించడానికి, మనల్ని మనం నిరంతరం ప్రశ్నించుకోవడానికి ప్రేరేపిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరెన్నో ఆలోచింపజేసే విషయాలతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం.